నమస్కారం అండి. సుబ్హానల్లా, ఆదా వర్సే, హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్. శక్తి ఏమిటి? ప్రకృతి ఏమిటి? ప్రకృతిని సింధు నాగరికత దగ్గర నుండి ఎలా ఆరాధించే వాళ్ళం మేము. ఆ యొక్క స్త్రీ రూపం అనేది ఒక పరాశక్తి రూపం అని, దాన్నే ప్రకృతి అని, దాన్నే గాయత్రి అని, దాన్నే మహాగాయత్రి అని, దాన్నే జపగాయత్రి అని, అజపగాయత్రి అని, యోగులంతా జపగాయత్రి అజపగాయత్రి అనేటువంటి సాధన చేస్తూ వైదిక మార్గంలో విముక్తిని పొందుతారు. గ్రాహ్య విషయాల్లో శబ్దం మీద ధ్యానం చేసేటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే స్థూల ప్రాణాయామంతో కూడినటువంటి ప్రథమమైనటువంటి ధారణతో కూడినటువంటిది ఏమంటాం? గాయత్రి మంత్రంతో చేసేటువంటి ప్రాణాయామం అని అంటాం. ఎవరు చెప్పారు ఆ గాయత్రి మంత్రం? అది విశ్వామిత్రుడు చెప్పాడు. దాన్ని అందరూ విధిగా ప్రాక్టీస్ చేయాలని, విధిగా ఒక బ్రాహ్మణుడు కావాలంటే అది మాత్రమే ఉద్దేశం, అది మాత్రమే ఆబ్జెక్టివ్ అని ఎవరు చెప్పారు? వశిష్ఠుడు. అందుకే విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని రచించిన విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని ఎందుకు మరి వశిష్ఠుడు ఇవ్వలేదు? ఎందుకంటే విశ్వామిత్రుడు ఆ 8 సమాధుల్ని పొందినటువంటి వ్యక్తి. గాయత్రి మంత్రం అనేది ఆ 4 సమాధుల గురించి చెబుతుంది. ఆ సమాధి ఎవరైతే సాధన చేశారో ఆ యొక్క ప్రయోజనాన్ని ఇతరుల గురించి ఎవరైతే ఉపయోగించాడో, విశ్వామిత్రుడు తన యొక్క ఫల సాధన తపస్సాధన ఏదైతే ఉందో దాన్ని దారపోయడానికి వెనకాడలేదు. ఎవరికి? ఆ త్రిశంకు మహారాజు లాంటి వాడికి తన తపస్సునంతా ధారపోసి ఒక స్వర్గాన్ని సృష్టించడానికి ఆ విశ్వామిత్రుడు తన యొక్క గొప్పనైనటువంటి త్యాగ గుణాన్ని, దాన గుణాన్ని ప్రదర్శించాడు. అది ఒక గొప్ప విశిష్టత. ఎందుకని? మన ధ్యానంలో వైరాగ్యం అంటే ఏమిటి? త్యాగం నేర్పించడమే మనం నేర్పించారు, దానం నేర్పించడమే చెప్పారు. ఒక పూజ చేయాలన్నా, యాగం చేయాలన్నా, యోగం చేయాలన్నా, హోమం చేయాలన్నా మనం తెలుసుకున్నాం. దాని యొక్క విశిష్టత మనం చేసేటువంటి త్యాగాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే ఆత్మాహుతి స్వయంగా తనని తాను, తన యొక్క కుటుంబాన్ని, తనని ఎవరైతే సమర్పించుకుంటారో దాన్ని గొప్పనేటువంటి యాగంగా భావిస్తారు. ఉన్నదంతా ఇచ్చేసి తనని కూడా సమర్పణ చేసేటువంటి యాగాన్నే అశ్వమేధ యాగం అని, ఏ విధంగా ఎన్నో యాగాలు ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ యాగం ఏంటి? ఆత్మయాగం, ఆత్మ సన్యాస యాగం. యాగానికి యోగానికి, యాగం అంటే త్యాగము. ఆ త్యాగం చేసే శరీరంలో ఉండేటువంటి క్లేశాలని తీసివేసేటువంటి దాన్ని యోగము అని అంటాం. యాగం అంటే త్యాగం, దానం చేయటాన్నే యాగం అని అంటాం. అతి ఉన్నతమైనటువంటి దానం చేయటాన్ని. అందుకే మీరు పూజ చేసినా, దేవుడి దగ్గర ఒక పురోహితుని పిలిచినా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవ్వటం కోసం గురించి పిలుస్తున్నాం. అక్కడ నెగోషియేషన్ పనికిరాదు, అక్కడ బేరసారాలు పనికిరావు. బాగా గుర్తుపెట్టుకోండి. పురోహితుడు ఏది అడిగితే అది ఇవ్వాలి, అంతేగాని నేను ఇంత ఇస్తానని కించపరచకూడదు. గురువు ఏది అడిగితే దక్షిణ అని అంటాం, తాంబూలం అని అంటాం. తాంబూలం అంటే ఏంటయ్యా? ఒకరు అడిగితే నువ్వు చెప్పి ఇచ్చేది కాదు, అది అడగకుండా ఇచ్చేటువంటిది. అసలు ఆయన అడగాల బ్రాహ్మణులకి, సార్ నేను ఏమి ఇవ్వగలను, మీకు ఏమి ఇవ్వగలను? పరిస్థితులు మారే గనక కనీసం ఆయన అడగకపోయినా మీకు తెలుసు ఆయన ఆశించిన దానికంటే రెట్టింపు మీరు ఇవ్వాలి. అప్పుడే దాన్ని దానము అని అంటాం. ఎప్పుడైతే ఇవ్వలేని గుణం ఉందో, ఇవ్వలేనటువంటి మనస్తత్వం ఉంది, ఈ పూజ చేస్తే 1000 రూపాయలండి, ఈ యాగం చేస్తే 2000 రూపాయలండి, ఈ యాగం చేస్తే 5000 రూపాయలండి, ఎవరైతే అలాంటి మనస్తత్వం ఉందనుకోండి, సంకుచిత మనస్తత్వం ఉందనుకోండి, మీరు యాగం చేయడానికి, ఒక పూజ చేయడానికి, ఒక హోమం చేయడానికి మీకు అర్హత లేదు. మీరు టెంపుల్కి వెళ్ళారు, ఆలయానికి వెళ్ళి అక్కడ పూజారి కనిపిస్తాడు, అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దేవుడికి ప్రతిరోజు అభిషేకం చేస్తే నువ్వు కాదు కదా. ఆ దేవుడిని కొన్ని 100 సంవత్సరాల నుంచి, ఒకవేళ ఏదైనా టెంపుల్ ఉందంటే రామప్ప టెంపులే అనుకోండి, లేకపోతే 1000 సహస్రాల గుడి అనుకోండి, సాక్షాత్ మన యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుకోండి, లేదా శ్రీశైల మల్లికార్జున స్వామి అనుకోండి, లేదా కేదార్నాథే అనుకోండి, బద్రీనాథే అనుకోండి, లేకపోతే మీ యొక్క మన యొక్క కాశీ విశ్వేశ్వరుడే అనుకోండి, లేదా కంచిలో ఉండేటువంటి విష్ణువే అనుకోండి, లేదా తిరుచిరాపల్లిలో ఉండేటువంటి శ్రీరంగనాథుడే అనుకోండి. ఆ ఆలయాలు ఈరోజు కాదు కదా.
ఎన్నో శతాబ్దాల నుండి ఆ ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి అని అంటే ఆ పూజలు నువ్వు చేయట్లేదు కదా. అవునా? ఆ పూజ అనేది అక్కడ నిర్విఘ్నంగా ఎవరు చేస్తున్నారయ్యా? వర్షం పడ్డా, ఎండ కొట్టినా, అవునా, ఎంత బీభత్సం కలిగినా, ఎంత ప్రకృతి వైపరీత్యం ఉన్నా ఆ యొక్క దేవుని చూసుకునేటువంటి వ్యక్తి, ఆ దేవుని యొక్క, అవునా, ఆ యొక్క ఆలయాన్ని కాపాడేటువంటి వ్యక్తి, ఆలయాన్ని శుద్ధి చేసేటువంటి వ్యక్తి, అక్కడ ఆయన కాపాడేటువంటి వ్యక్తి, ఆయనకు పర్సనల్ అసిస్టెంట్, ఆయనకు శిష్యుడు. అందుకే ఆయన ఏమంటారు? బ్రాహ్మణ స్థానంలో, అంటే దేవుడు పూర్తి ఎన్లైటన్మెంట్ పొందినటువంటి అవతార పురుషుడు. అందుకే ఆ అవతార పురుషుల్ని కూడా ఆ దేవుని స్థానంలో, ఈశ్వర స్థానంలో పెడతాం. అది రాముడే కావచ్చు, కృష్ణుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడే అని అనాలి ఎవరైనా. ఆ బ్రాహ్మణుడు అయినా కాకపోయినా ఆ స్థానంలో ఉన్నాడంటే బ్రాహ్మణుడితో సమానమని అర్థం. అది మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్. అక్కడ మోడీ గారు ఉన్నారా, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారా, లేకపోతే ఇందిరాగాంధీ గారు ఉన్నారా, ఎవరున్నారా అనే సమస్య కాదు. అక్కడ ప్రధానమంత్రి అనేటువంటిది ఒక ఆసనం. ఆ ఆసనంలో కూర్చునేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా గౌరవిస్తాం. సుప్రీంకోర్టు జడ్జి అని అంటాం. ఆ సుప్రీంకోర్టుకు, ఆ జడ్జికి ఉండేటువంటి గౌరవం, ఒక గవర్నర్కి ఉండేటువంటి గౌరవం, హిజ్ ఎక్సలెన్సీ, హిజ్ ఎక్సలెన్సీ. ఒక అంబాసిడర్కి ఉండేటువంటి, ఒక దేశ రాయబారికి ఉండేటువంటి గౌరవం, హిజ్ ఎక్సలెన్సీ. ఎందుకంటామయ్యా? సో అలాగే ఆ యొక్క ఈశ్వర స్థానంలో ఉండేటువంటి, ఆలయంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటయ్యా? బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు అనేటువంటిది అది ఆయన పోస్ట్. ఆయన దాన్ని పొందాడా, బ్రాహ్మణుడు అయ్యాడా కాదా కాదు, అర్హత ఉందా లేదా కాదు, దేవుడు చూజ్ చేసుకున్నాడు. నువ్వు చూజ్ చేసుకోలేదు కదా, నువ్వెవరయ్యా జడ్జి చేయడానికి? అవునా? మనం కాదు, దేవుడు చూజ్ చేసుకున్నాడయ్యా. దేవుడికి ఆయన ఇష్టం కనుక ఆయన సేవ చేసుకోవడానికి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ విషయం నువ్వు అంగీకరిస్తావు కదా. చర్చే కావచ్చు, చర్చిలో ఉండేటువంటి పాస్టరే కావచ్చు, లేదా మసీదులో ఉండేటువంటి ముల్లానే కావచ్చు, లేదా ఆలయంలో ఉండేటువంటి ఆ బ్రాహ్మణుడే కావచ్చు, లేదా మొనాస్ట్రీలో ఉండేటువంటి ఒక సన్యాసే కావచ్చు. దేవుడు తన ఎందుకని? ఆ దేవుడికి ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు. ఆ దేవుడికి ఏం కావాలయ్యా? సేవ చేసేవాడు కావాలి. నిస్వార్థ భావంతో శ్రమకోచి తనకు ప్రతిరోజు తన బాగోగులు చూసుకునేటువంటి వాడు కావాలి. మీకు ఎలాంటి పిల్లలు కావాలి, మీకు ఎలాంటి భార్య కావాలి, మీకు ఎలాంటి భర్త కావాలి మిమ్మల్ని అడిగాను అనుకోండి. తల్లిదండ్రులు ఎలాంటి పిల్లల్ని కోరుకుంటారు? అవసరం ఉన్నప్పుడు మన బాగోగులు చూసుకొని పలకరించేవాడు ఉంటే ఎంతో ఆనందం. మృత్యు సమయంలో పలకరించేవాడు ఉంటే కళ్ళల్లో ఆనందంతో బాష్పాలు వస్తాయి. మృత్యు సమయంలో కన్న వాళ్ళ దగ్గర లేకపోతే ఆత్మ క్షోభిస్తుంది. చూసుకునేవాడే లేకపోతే ఏం కోరుకుంటాం? మన వాడంటూ చూసుకోవాలి, పలకరించాలి అనే కోరుకుంటాం. కానీ వాడు ఎంత ఇంటెలిజెంటా, వాడు ఎన్ని డబ్బులు సంపాదించాడా, నువ్వు మృత్యు సమయంలో నీకు గుర్తొస్తాయ్యా? వాడు నోబెల్ ప్రైజ్ వచ్చిందా, వాడు ఒలింపిక్ మెడల్ వచ్చిందా, లేకపోతే వాడు అమెరికాలో ఎంత పెద్ద డాక్టరు, లేకపోతే వాడు ఏం చేశాడో అవన్నీ అవసరమా? నువ్వు చనిపోయేప్పుడు నీ కొడుకుని నువ్వు కొడుకు రూపంలో చూస్తున్నావు, లేకపోతే నోబెల్ లారేట్ వాడు అని ఉంటుందా? వాడు వచ్చి నేను పలకరిస్తే తృప్తిగా ఉంటుందా, ఉండదా? దేవుడికి పలకరించేవాడు కావాలయ్యా. అహంభావం ఉండేటువంటి వ్యక్తి దేవుడికి పనికిరాడు. అందుకే దేవుడు పెట్టుకున్నాడు, సేవకుని పెట్టుకున్నాడు. అలాంటి ఆయన సేవకునికి నువ్వు దగ్గరికి వెళ్తావు. ప్రతిరోజు నిత్యం సేవలు చేసేటువంటి ఆయన్ని నేను చాలామందిని చూస్తూ ఉంటానండి. ఆలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, మసీద్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత కేదార్నాథ్ కానీ, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉండేటువంటి టెంపుల్స్కి, ఆలయాలకు వెళ్ళేటువంటి కానీ, ఏది మన యొక్క కోల్కతాలో ఉండేటువంటి మహాకాళి టెంపుల్ కానీ వెళ్ళేటువంటి, అబ్బా ఏం టెంపుల్స్ అండి, అక్కడ పూజలు చంపుకు తింటారండి, అక్కడ పురోహితులు అండి ఏంటండి డబ్బులు లాగుతారు ఏంటండి అలా? డబ్బులు లాగుతున్నారా? నేను ఇవ్వనండి, నేను చచ్చిన నా ప్రాణం పోయిన వాడు డబ్బు ఇవ్వనండి, నేను మాత్రం హుండీలోనే వేస్తానండి. అలా కాదండి, నేను డబ్బులు ఇచ్చి నేను రిసీట్ తీసుకుంటానండి. నీ అంత మూర్ఖుడు ఇంకెవరు లేరయ్యా. నీకు అసలు దేవుడు అంటే భక్తి ఉందా అయ్యా నీకు? ప్రైమ్ మినిస్టరు తనకి 24 గంటలు ఉండే పర్సనల్ సెక్రటరీని గౌరవిస్తాడా? పర్సనల్ సెక్రటరీ 24 గంటలు. ప్రైమ్ మినిస్టర్కి పర్సనల్ సెక్రటరీ ఏంటో ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, ప్రైమ్ మినిస్టర్కి ఏంటో పర్సనల్ సెక్రటరీకి తెలుసు. ఆ పర్సనల్ సెక్రటరీ నువ్వు ఆ పర్సనల్ సెక్రటరీని బ్లేమ్ చేసావు అనుకో, ప్రైమ్ మినిస్టర్ విల్ బి వెరీ హ్యాపీ. నీ తల్లిదండ్రులని బ్లేమ్ చేసేయడానికి ఎవరైనా వచ్చి నీకు యు ఆర్ హ్యాపీ? లేదా నువ్వు ఏ తల్లిదండ్రుల దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని బ్లేమ్ చేయి, తల్లిదండ్రులకు హ్యాపీగా ఉంటుందయ్యా?
నువ్వు ఆ దేవుడికి, నువ్వు ఆ బ్రాహ్మణుడు ఎవడైతే నిత్య సేవలు చేస్తున్నాడో నువ్వు ఆయన్ని నువ్వు కరప్ట్ అని, నువ్వు లోభివని, నువ్వు తప్పులు చేస్తున్నావని, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావని నువ్వు ఈ విధంగా ఆ బ్రాహ్మణుని కనుక అరిస్తే, నువ్వు వెళ్ళింది ఆ దేవుని చూడటానికి, ఆ దేవుడికి సేవ చేసేవాడు నువ్వు కాదు కదా. ఎప్పుడో అమావాస్యకు ఒకసారి, పుణ్యానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఏదో జోష్ వచ్చింది పోయినావు. అది కూడా ఆ ఆలయం నువ్వేం కట్టలేదు కదా, ఆ ఆలయం నువ్వేం కట్టలేదు కదా, ఆ దేవుడు నువ్వేం పెట్టలేదు కదా. ఒకవేళ పెట్టావే అనుకో, అయినా పనికిరాదు కదా. వెళ్ళేవే అనుకో, ఆ ఆలయంలో ఎవరైనా చూసుకునేదాన్ని, అక్కడ ఉండేవాడేవాడు, చూసుకునేవాడేవాడు, వాడికి ఇచ్చే గౌరవం అదా? అంటే నువ్వు దేవుడు వానయ్యా, ఏదా వాడిని జడ్జి చేయడానికి వాడి యొక్క పాపకర్మ, నువ్వు యాజ్ ఇఫ్ నువ్వు ఏమి జీవితంలో పాపం చేయనట్టు, జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఏ పాపం చేయనట్టు, పాపం చేసేవని కానీ ఆ పాప బీతితో వెళ్తున్నావు దేవుడి దగ్గర. అయ్యా దండాలు పెట్టుకొని గుంజులు తీసి ఇలా పైకి కిందకి తీసి, ఆ తీయడానికి మోకాళ్ళు కూడా సరిపోవట్లేదు, కాళ్ళలో బలం కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు ఏంటంటే పైకి కిందకి, ఇలా కిందకి పైకి, కనీసం టెంపుల్కి వెళ్ళి ఇలా వేసి నేల ముక్కు రాసి, అష్టాంగ నమస్కారంలో నేలకి ముక్కు రాసి అందరికీ వినపడేలా ఇలా చెంపకి ఇలా వేసుకొని అన్నీ ఏమి ప్రేయస ఇలా ఇలా బుద్ధి ఇలా ఇలా అంటానికి? ఏమయ్యా దీనేనా దేవుని మాకరింగ్ చేయటం అంటే, దేవుని వెక్రించడం అంటే ఇదేనయ్యా? దేవుడికి అదానే ఇష్టం? దేవుడికి చెంపలు ఏది మృదువుగా ఉన్నాయా లేవని చూస్తున్నావా? లేవు నీ చెంపలంటే ఆయనకు అంత ఇష్టం అని అనుకుంటున్నావా? సో ఆ దేవుడు ఎందుకు ఇలా కొట్టుకుంటాం? ఆ దేవుడి యొక్క దెబ్బ అని అనుకొని ఇలా కొట్టుకుంటాం మనం. అలాగే ఎందుకని కొట్టుకుంటాం? ఆ నొప్పి అనేది బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. ఆ నొప్పి అనేది గ్రోత్కి మైండ్ ఫైర్ చేస్తుంది, ఆ అలవాటుని మారుస్తుంది. అందుకే దేవాలయానికి వెళ్ళి నొప్పిని కలగజేస్తాం. అందుకే అష్టాంగ నమస్కారం చేసి ముక్కుని నేల రాస్తాం, అప్పుడు నొప్పి వేస్తుంది. అందుకే ఒక ముస్లిం ముందుకి డైలీ వంగి నుదుటిని కొట్టుకుంటాడు కింద. అందుకే ఏమవుతుంది? ఇక్కడ పేద మచ్చ పడుతుంది. ఇలా ఇక్కడ మచ్చ పడలేదు ఒక ముస్లింకి, వాడు ముస్లిం కాదని అంటారు. అతను ఇస్లాంకి సంబంధించిన వాడే కాదంటే, ఇక్కడ పేద బొప్పి కట్టింది వాడికి, వాడు నిజంగా కూడా అల్లా భక్తుడండి అంటే వాడి లోపల అంత పశ్చాత్తాప భావన ఉందని అర్థం, అల్లా పట్ల అంత గౌరవం ఉందని అర్థం, అంత చేసినటువంటి తప్పుల్ని స్వీకరిస్తున్నాడని అర్థం. నీ యొక్క తల బొప్పి కట్టినాదయ్యా, నీ యొక్క ముక్కు, నీ ముక్కు మీద కూడా ఇలా పడాలా, మరక పడాలా, నిజంగా నీ చెంపులు కూడా కందిపోవాలా ఇలా కొట్టుకొని. తప్పులు వేసాం కనుక వెళ్తున్నాం దేవుడి దగ్గరికి. ఆ పాప భీతితో దాన్ని కడిగి వేసుకోవడానికి మళ్ళీ వెళ్ళి అక్కడ ఆలయానికి వంకలు పెట్టడం, ఇది ఇక్కడ శుభ్రంగా లేదు, అదే నీ ఇల్లు శుభ్రంగా అది శుభ్రంగా లేదు, ఇది శుభ్రంగా లేదు, అది శుభ్రంగా లేదు. అది దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు? ఆయన ఇంటికి పోయి నువ్వు వంకలు పెడితే ఆయనకి నచ్చుతాదయ్యా? నీ ఇంటికి వచ్చేవారు ఆయన వంకలు పెట్టారని, అరే ఇది బాగాలేదు అది బాగాలేదు అని అంటే నచ్చుతాదయ్యా? వాళ్ళు అడిగారు, నువ్వు చెప్పే ఓకే, ఓ గౌరవం ఉంది. దేవుడు అడిగే నిన్ను, అరే వంకలు పెట్టావా నా టెంపుల్కి నీ కళలో వచ్చి కనపడ్డాడు, నువ్వు పెద్ద లిస్ట్ రాసుకుని వెళ్ళు. దిస్ రిక్వైర్స్ ఇంప్రూవ్మెంట్, దిస్ రిక్వైర్ మీ ఇంప్రూవ్మెంట్. ఇది నువ్వు పని చేసే చోట నీ కంపెనీలనే ఏది శుభ్రంగా లేదు. సో దేవుడు అవన్నీ కాదయ్యా, దేవుడు అంతా ఆత్మరూపమయ్యా. దేవుడి దగ్గర ఉండేటువంటి పూజారికి ఇచ్చేటువంటి గౌరవం కానీ, ఒక పూజారిని ఇంటికి పిలిచినప్పుడు ఇచ్చేటువంటి గౌరవం కానీ, ఆ పూజా ద్రవ్యాల్లో మనం దేవుడికి ఇచ్చేటువంటి పూజా ద్రవ్యాలు కానీ, ఆ పురోహితునికి ఇచ్చేటువంటి పంచ కానీ, ఏది ఇచ్చినా కూడా మీ ఇంట్లో వాడుకునేటువంటి వాటికంటే అత్యంత విలువైనటువంటివి మాత్రమే ఇవ్వగలిగిన రోజే మీరు పూజ చేయండి. ఆ త్యాగభావమే లేకపోతే దేవుడికి ఏ విధంగా కూడా మీరంటే ఇష్టం ఉండదు. ఎందుకని? ప్రతిరోజు తన యొక్క సహస్రనామావళి చదివేటువంటి వాడు, తన పేరుని ప్రమోట్ చేస్తూ బతికేటువంటి వాడికి ఇలా మనం అవమానం చేస్తే, నువ్వు సుప్రీంకోర్టులో లాయర్ అయ్యా, అవునా, ప్లీడర్వి, నువ్వు సుప్రీంకోర్టులో ప్లీడర్వి. సుప్రీంకోర్టులో ప్లీడర్కి నువ్వు చెప్పావు, అయ్యా నేను ఒక 5,000 రూపాయలు ఇస్తానయ్యా, ఒక సిట్టింగ్కి 5,000 రూపాయలు ఇస్తానయ్యా. సుప్రీంకోర్టులో లాయర్ అంటే ఏమనుకున్నారే? ఓ 2 కోట్లు, ఓ 3 కోట్లు. అత్యున్నత స్థాయిలో రిప్రజెంట్ చేసేటువంటి సుప్రీంకోర్టు లాయర్కి అంత విలువిస్తే,
మరి ఆ సాక్షాత్ ఆ దేవుడి దగ్గర ఉండేటువంటి ఆ లాయర్కి నువ్వెంత ఇవ్వాలా? 5,000, 2,000, ఒక 1,000 రూపాయల పంచనా, 2,000 అది ఉందిగా దేవుడికా? అరే దేవుడికి ఆ గుడ్డ చాలే, ఆ వస్త్రం చాలే, ఆ జాకెట్ ఏది ఆ రవికే గుడ్డ సరిపోతుంది. దేవుడికి కదమ్మా, అది మనం వేసుకోవడానికి కాదు కదా, మన జాకెట్ కాదు కదా, దేవుడికి కదా, అది మహాలక్ష్మి కదా, దుర్గే కదా. అప్పుడు 9 రోజులు ఎవరు పెడతారండి? 9 విలువైన గుడ్డలు పెడతామా? విలువైన గుడ్డలు మనం వేసుకోవాలి, దేవతే కదా అది. అది ఎలా బ్రాహ్మణుడికి వెళ్ళిపోతుంది? ఆ బ్రాహ్మణుడికి తెలియదయ్యా నువ్వు పెట్టినటువంటి ఆ గుడ్డ ముక్క యొక్క విలువ నీకే తెలుసా? ఆయనకు తెలీదు. ఆ ముక్క చూసి ఏం చేస్తాడు? అలాంటి ఎన్నో బోర్డులు వస్తాయి, తీసి వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళకో పని చేస్తాడు, లేకపోతే ఆ పొయ్యిలో పడేస్తాడు. ఆ బ్రాహ్మణుడు నిజంగా నువ్వు ఇచ్చినటువంటి దానికి ఒక విలువ ఇవ్వాలి అంటే ఎప్పుడు ఇస్తాడయ్యా? నువ్వు 20,000 పంచబెట్టవయ్యా ఆయనకి? ఆయన యొక్క భార్యకి ఏది అత్యంత విలువైనటువంటి పట్టుతో, లేకపోతే ఏదో ఒక 5,000 రూపాయలైనటువంటి జాకెట్ గుడ్డ పెట్టవయ్యా? పడేస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు చూస్తాడు, ఆ బ్రాహ్మణు యొక్క మనసు పులకింతగా మారిపోతుంది, ఆనందపడతాడు. అప్పుడు నేను ఆశీర్వదిస్తాడు, శరీరంతో ఆ తర్వాత మనసుతో ఎంతో ఆశీర్వదిస్తాడు. ఆ బ్రాహ్మణుడు తనకు సేవ చేసేటువంటి ఆ బ్రాహ్మణుడు ఆనందంగా ఉంటే ఆ దేవుడు ఎంత ఆనందంగా ఉంటాడయ్యా. నువ్వు సుప్రీంకోర్టు లాయర్ దగ్గర నువ్వు 1,000 రూపాయలు ఇస్తా అంటే ఏమంటాడో తెలుసా అండి? నీకు నేను 10,000 రూపాయలు ఇస్తానయ్యా, ఇవి తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలయ్యా. మన మనసు ఎదగట్లేదయ్యా, మన భక్తి స్వార్థంతో కూడినటువంటిదయ్యా. అందుకే మన పూజలు, మన పురస్కారాలు ఎలా అయిపోయాయి అంటే అవన్నీ దొంగ పూజలు, దొంగ పురస్కారాలు. ఓ భక్తి లేదు, స్వామిచే భక్తి అయ్యా. ఏమిస్తావు? నేనేమిస్తాను. నువ్వు నాకేమిస్తావు? ఏమిస్తావు? అసలు ఏం వస్తుందనేటువంటి విషయంతో నువ్వు పూజ చేస్తున్నావు తప్పితే అసలు ఏమీ రాదనేటువంటి విషయం ఏదైనా ఉందని కదా. నువ్వు పొరపాటున కూడా పూజ చేస్తే ఒట్టు. నిజంగా పొరపాటు నా దేవుడే అడగాలి, నాకు ఇది ఇవ్వు, నేను ఇది చేస్తాను అన్నాను అనుకో, నువ్వు తెల్లవారి నుంచి దేవుడిని ఏమి అడగడు. అది దేవుని ఉంచుకుంటే ఒట్టు. ఏదో మాటలు లేవు కనుక వింటాడు కనుక, ఆయన ఏదో నీ ఘోష ఆయన ఇచ్చింది నువ్వు సంతోషంగా లేవు కనుక, నువ్వు దుఃఖం ప్రకృతి దారిలో వెళ్తున్నావు కనుక ఇంకా నిన్ను ఆపలేడు కనుక, నీ కర్మ చూడలేక నువ్వు బాధపడతాను. పిల్లోనిలాగా ఐస్ క్రీమ్ అడిగితే వాడికి చెప్తావు ఐస్ క్రీమ్ తింటే మంచిది కాదని, జలుబు వేస్తుందని అంటే వాడు వినడు, కొనిస్తావు, వాడు జలుబు వేస్తుంది, జ్వరం వస్తుంది. దేవుడు కూడా అంతే, నువ్వు సుఖాలు కోరుకుంటావు, ఇస్తాడు. అవునా? ఆ సుఖాలకు బానిస అవుతావు, ఆరోగ్యం చెడిపోయింది, మనసు చెడిపోయింది, మనసు వీక్ అయిపోయింది, బలహీనంగా అయిపోయింది. ఏం చేస్తాడు దేవుడు? స్వయం కృతం. నాకు తెలుసు, నాకు ఇచ్చేటువంటి కష్టాలన్నీ కూడా నన్ను బలంగా వేయడానికి, నీ దగ్గర హక్కున చేర్చుకోవడానికి అయ్యా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావయ్యా? నాకు చాలా ఇచ్చాడు, చాలా ఈ జన్మలు చాలు నాకు. నచికేతుడు ఏ విధంగా అయిపోయాడు, భృగు ఎలా అయిపోయాడు, నాకు ఇంకా చాలు, ఈ జన్మనే వద్దు నాకు ఆత్మవిద్యను బోధించేటువంటి ఎవరైనా పంపించవయ్యా? ఏ కుమార్ గారి రూపంలోనో, లేకపోతే ఏ శంకరాచార్య రూపంలోనో, ఏదో ఒక రూపంలో పంపించవయ్యా? సో ఆ యొక్క విముక్తిని పొంది నా యొక్క జన్మ ధన్యమవుతుందయ్యా అని వేడుకోవాలి. కానీ ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మన యొక్క దసరా పూజ చేస్తాం, అవునా, దుర్గా గొప్పనేటువంటి ప్రకృతి, ఎంతకంటే గొప్పనేటువంటి శక్తి పూజ ఇంకేది లేదు. దేవి నవరాత్రులు అనేవి పరాశక్తి పూజ అని అంటాం, శక్తి పూజ అని అంటాం. ఈ ప్రకృతి మొదలైందే శక్తి. వేదాల కంటే మొదలు శక్తి, ప్రకృతి ఆనే ప్రకృతి యొక్క. అందుకే ఏమంటామయ్యా, మూల నక్షత్రంలో పుడితే శాంతి చేయాలని అంటారు. ఎందుకయ్యా మూల నక్షత్రంలో పడితే దోషం ఎందుకయ్యా? మూల నక్షత్రంలో పెడితే ఏమైనా చేసుకుంటే, అబ్బో మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళని చేసుకుంటే అవునండి ఎవరో ఒకరు చచ్చిపోతారండి, అతనో లేకుంటే మామనో లేకపోతే భర్తనో ఎవరో చచ్చిపోతారు. ఇలాంటి ఆలోచనలే మనకి. ఎంత సంకుచిత భావం అంటే, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా, అవునా, ఒకరిని సాక్రిఫైస్ చేయమంటే, ఒకరిని బ్లేమ్ చేయమంటే, ఇక మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా పాపులు నీ ఉద్దేశంలో. వాళ్ళు నేను చంపడానికే వచ్చారు, నీ తల్లిదండ్రులు చంపడానికే పుట్టారు. ఎంత అభివృద్ధి చెందినానయ్యా మనసు. మనమేమో ఎదుగుతున్నాం అనుకుంటున్నా, డబ్బుల్లో ఎదుగుతున్నావు, కానీ మనసు మాత్రం కుచించుకుపోతుంది అయ్యా. ఎంత సంకుచిత భావం అయ్యా. అసలు ఒకప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు బాధరగాలే, అది ఆ మూల నక్షత్రమా, ఆ నక్షత్రమా, ఈ నక్షత్రమా, అది జాతకం కలిసిందా లేదా అనేటువంటి విషయం కూడా మేము చూడలేదయ్యా. ఏదో తెలిసిన వాళ్ళు మ్యారేజ్ అంటే సాక్రిఫైస్, త్యాగం చేయాలి అంతే. ఉన్న దాంతో అడ్జస్ట్ కావాలంతే. అడ్జస్ట్ కావడమే మ్యారేజ్ అంటాం.
సాక్రిఫైస్ చేయడమే. ఆవిడ నేను ప్రేమిస్తాను కనుక ఈ రోజు నుంచి ఒక ఆవిడ నన్ను నమ్ముకొని వచ్చింది, అన్నీ వదిలేసి వచ్చింది కనుక ఆమెకు సర్వం సమర్పయామి. ఆమె ఏం అడిగితే ఆమె అన్నీ ఆమె పరాశక్తి రూపం, అందుకే ఆమెకు అన్నీ ఇచ్చేయాలి, ఏం అడిగినా ఇచ్చేయాలి, అందుకే భార్య. ఆమె డౌట్ పట్టడం ఏంటి అయ్యా? ఆమె మూలా నక్షత్రంలో పుట్టిందంట. మూలా నక్షత్రం అంటే ఏంటయ్యా? నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయ్యా? నీ నక్షత్రం ఏంటయ్యా? సూర్యుడు. నీ నక్షత్రం అనగానే బాగా గుర్తుకొస్తుంది, ఓ కృతికా నక్షత్రం సార్ నాది, మీ తెలీదా? నాది పుబ్బా నక్షత్రం సార్, పూర్వభద్ర నక్షత్రం, నాది ఉత్తరాషాఢ నక్షత్రం, అరే నా స్వాతి నక్షత్రం సార్, అబ్బా నాది గొప్ప నక్షత్రం సార్. ఇలా చెప్పుకోవడానికి మనకి వస్తుందయ్యా. ఇంతకీ నక్షత్రాలు ఏంటయ్యా? నక్షత్రం ఎప్పుడు పుట్టింది? మన భూమి కంటే మొదలు, మన సౌరమండలానికంటే మొదలు ఆ నక్షత్రాలు పుట్టాయి. ఫస్ట్ మొట్టమొదలు పుట్టినటువంటి నక్షత్రం ఏంటయ్యా? మూల నక్షత్రం. ప్రకృతి ఎప్పుడైతే మొదలైందో ఈ విశ్వంలో మొట్టమొదలు పుట్టినటువంటి నక్షత్రం ఏదయ్యా? మూల నక్షత్రం. అంటే ఏంటి? ప్రకృతి పుట్టినప్పుడు, ఈ యొక్క విశ్వం పుట్టినప్పుడు మొట్టమొదలు మొదలైంది ఏంటయ్యా? మూలం. ఆ మూల నక్షత్రం అనేది ఫస్ట్ గెలాక్సీ. ఎందుకు దాన్ని తప్పుగా భావిస్తున్నాం? ఎందుకంటే ప్రకృతి ఎక్కువగా ఉందని అర్థం. మూల నక్షత్రంలో ప్రకృతి ఎక్కువగా ఉందని అర్థం. ప్రకృతి ఎక్కువగా ఉందంటే ఏంటి? శక్తి ఎక్కువగా ఉందని అర్థం. శక్తి ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటి? డిజైర్, కోరిక ఎక్కువగా ఉంటుందని అర్థం. అలాంటి ఆడపిల్లకి కోరిక ఎక్కువగా ఉంటుందని ఏమని? డబ్బులు కానీ, లేకుంటే ఏదైనా కావచ్చు, కామమే కానీ, అలాంటి కోరికలు ఏది మూల నక్షత్రంలో పడితే కోరికలు ఎక్కువగా ఉంటాయని. ఆ తర్వాత వాళ్ళని కొంచెం వాళ్ళ కనుక శాంతి చేస్తే తీవ్రమైనటువంటి విముక్తి పొందేటువంటి కాంక్ష కూడా వాళ్ళలోనే ఉంటుంది. ఆ విషయం నువ్వు గ్రహించట్లా. అంటే విముక్తికి పూర్తి అర్హత ఉన్నది ఎవరికయ్యా? మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. వాళ్ళు చాలా గొప్ప యోగ్యులు. వాళ్ళని కేవలం మనం ఏం చేయాలి అని అంటే, వాళ్ళ యొక్క డిజైర్ ఏదైతే ఉందో ఆ డిజైర్ని, వాళ్ళ యొక్క రాగాన్ని మనం విరాగంగా అంటే ముముక్షత్వానికి మార్చాలి. అది హస్బెండ్ చేయాల్సినటువంటి పని. సో మూలా నక్షత్రం అంత గొప్ప నక్షత్రం ఇంకొకటి లేదు. ఆ మూలా నక్షత్రంలో ఆమె పుట్టింది అని అంటే, సో ఆమె నువ్వు ఆమె కోరికలు తీర్చటంలో ఆ నొప్పులు నువ్వు ఎదుగుతావు. అంతేకాదు గార్గిలాగా, సత్యభామలాగా, వీళ్ళంతా మూలా నక్షత్రం. గార్గిలాగా, సత్యభామలాగా వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వాళ్ళ వల్లనే వాళ్ళు పూర్తి విముక్తిని పొందడమే కాదు, వాళ్ళు సాక్షాత్ ఈయన యొక్క టీచింగ్ స్కిల్స్నే, గురువు యొక్క టీచింగ్ స్కిల్స్నే పెంచుతారు. వాళ్ళు భర్త యొక్క విముక్తి కూడా కారణమవుతారు. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు. అలా అని కోరికలు అన్నా కానీ, పోనీ వేరే నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ కోరికలు లేవా? అంతా ఉల్టా పల్టా. అసలు ఉండకూడదు. మరి వేరే నక్షత్రాల్లో పుట్టారు అంటే వాళ్ళ లోపల ఓన్లీ త్యాగుణమే ఉండాలి. అది ఎలాంటి కోరికలు ఉండకూడదు. ఆ మ్యారేజ్లప్పుడు గుణాలు వేస్తారు కదా, ఆ గుణాల్లో ఒక 5 అంశాలు ఉంటాయి. ఆ 5 అంశాల్లో కూడా వైరాగ్యమే కలిగి ఉండాలి. ఫిజికల్ కంపాటబిలిటీ కావచ్చు, మెంటల్ కంపాటబిలిటీ కావచ్చు, ఎమోషనల్ కంపాటబిలిటీ కావచ్చు, అది ఏ కంపాటబిలిటీ అయినా కావచ్చు, వైరాగ్యం కలిగి ఉండాలి. కానీ నేను చూస్తున్నాను ఇవాళ రేపు అసలు ఆ మూలా నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు పాపం మేము మూలా నక్షత్రంలో పుట్టామనేటువంటి వాళ్ళకి తెలియజేయడం వల్ల, వాళ్ళని ఆ విధంగా ఇన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళ లోపల వైరాగ్యం కలిగి వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అవుతున్నారు. కానీ ఎవరైతే ఉత్తమమైనటువంటి నక్షత్రాలుగా భావించేటువంటి వాళ్ళు ఆ నక్షత్రాల్లో పుట్టారో అసలు వైరాగ్యాన్ని కలిగి ఉండే బదులు అహంభావంతో విరవీగుతున్నారయ్యా. మూల దుర్గ ఏం రూపమయ్యా? మూలా నక్షత్రం యొక్క రూపమయ్యా, ప్రకృతి యొక్క రూపమయ్యా. మరి ఇది ఎందుకు దుర్గను పూజిస్తున్నావా? మరి మొట్టమొదలు పుట్టిందే దుర్గనయ్యా, పరాశక్తి అయ్యా. ఈ 9 రోజులు ఆమె యొక్క అవతారాలే. ఎవరైనా మూల నక్షత్రంలో పుట్టారంటే దుర్గ యొక్క అవతారం అయ్యా. అది దాన్ని హ్యాండిల్ చేయాలయ్యా. అంత గొప్ప అవకాశం ఉంటుందానయ్యా? అంటే పత్ని ఎప్పుడు పవర్ఫుల్గా ఉండకూడదయ్యా? పత్ని ఏం బానిసలాగా ఉండాలా? భార్య అసలు ఎంత గొప్ప బలవంతురాలైతే, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగి గొప్పనేటువంటిది అయితే సంతోషపడాలి కానీ ఈర్ష్యపడతారయ్యా? అబ్బో ఆవిడ నాకంటే గొప్పగా ఉంటుంది, ఆమె మంట లాంటిది, ఆమె నాకంటే గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది, ఆమె అన్నిట్లలో ముందుంటుంది, అందుకని నేను మూల నక్షత్రం ఉండేటటువంటి దాన్ని చేసుకోను.
ఇది మన స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవం. ఇంట్లో ఎంతోమందిని చూస్తానండి, పురుష అహంకారం అనేది అసలు ఎక్కడి సమాజం అయ్యా? అసలు స్త్రీ అంటేనే కాళ్ళ మీద పడాలి అసలు. అటువంటిప్పుడు ఈ దుర్గా పూజలు ఎందుకు, ఇవన్నీ దొంగ భక్తులు ఎందుకు అయ్యా నాకు అర్థం కాదు. సాక్షాత్ తిరుపతిలో పద్మావతి టెంపుల్కి వెళ్తావు, ఎందుకు వెళ్తావే? అన్నపూర్ణ టెంపుల్కి వెళ్తావు, ఎందుకని? ఆ టెంపుల్ ఎందుకు పవర్ఫుల్ అయ్యా? మొట్టమొదటి స్త్రీ రూపమేనయ్యా. ఆ ప్రకృతిని అధిగమిస్తేనే కదా మనం ముందుకెళ్ళేది. అందుకే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎప్పుడు ఆలయానికి వెళ్ళినా, ఎప్పుడు పూజారిని పిలిచినా, నువ్వు మసీదుకి వెళ్ళినా, నువ్వు చర్చికి వెళ్ళినా, నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ పూజారిని ఇంటికి పిలిచినా, మొట్టమొదలు నువ్వు వాళ్ళ తప్పులు వెళ్ళటం మానేయి, బేరసారాలాడటం మానేయి. నువ్వు అలాంటి మనస్తత్వమే ఉంటే నువ్వు ఏ పూజలు చేయకు. దానివల్ల దేవుడు కోపం వస్తుంది. దేవుడు ఏ విధంగా కూడా ప్రసన్నంగా ఉండడు. తన భక్తుణ్ణి, తనకు నిత్య సేవలు చేసేటువంటి వాడిని నువ్వు ఏ విధంగా కించపరచటం, తక్కువ డబ్బులతో అవమానం చేయటం, పనికిరాని పదార్థాలు వాడికి ఇవ్వటం, పనికిరానటువంటి దొడ్డు బియ్యం వాడికి ఇవ్వటం, నువ్వు సన్న బియ్యం తినటం, ఇవన్నీ కూడా దేవుడికి నువ్వంటే ఏహ్య భావం కలుగుతుందయ్యా. సో అందుకని ఈ విషయాలే కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే, నేను టెంపుల్కి వెళ్తే మా పిల్లల్ని తీసుకెళ్తే మొట్టమొదలు మా పిల్లల చేతుల్లో, ఆ అమ్మాయి చేతిలో 1000 రూపాయలు, ఏది ఇప్పుడు కాదు ఒకప్పుడు, ఆ పెద్ద అమ్మాయి చేతిలో 1000 రూపాయలు, చిన్న అమ్మాయి చేతిలో 1000 రూపాయలు పెట్టి, చిన్నప్పటి నుండి ఇంతగా ఉన్నప్పటి నుండి ఏ టెంపుల్కి వెళ్ళినా, అమ్మ మొదలు ఆ పూజారి యొక్క బ్రాహ్మణుని పిలిచి, అయ్యా నువ్వు రావయ్యా, లేదండి మేము తీసుకోమండి, నో ప్రాబ్లం సార్, మొదలు మీరు రండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో, మీకు ఇచ్చే గౌరవం మాకు తెలుసు, మీరు బ్రాహ్మణులు, ఆ స్వామి యొక్క సేవ చేసుకునేటువంటి ఆ యొక్క భాగ్యం మీకు కల్పించారు, మాకు కల్పించాల. మేము ఎప్పుడో ఒకసారి అలా చూడటానికి వస్తాం. ఆ విధంగా ఆ రూపంలో చూడగలుగుతున్నామంటే అయ్యా మీ వల్ల. ఆ అలంకరణ చేసేది మీరు, నిత్య స్నానాదులు చేసేది మీరు, ఆయన బాగోగులు చూసుకునేది మీరు. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందంటే దాని యొక్క సేవ మీకు.